విజయనగర ప్రభువులు తొలుత ఏ మతస్థులని అడిగితే శైవ మతం అని పెట్టండి, శైవిజం అని పెట్టండి, శైవిజం అని పెట్టండి. అర్థం అట్లా ఏ మతం అని అంటే శైవ మతం అని పెట్టండి. అధికార మతం అంటే వైష్ణవం అని పెట్టండి, అధికార మతం అంటే వైష్ణవం అని పెట్టండి. ఎందుకంటే వీళ్ళు వేసిన నాణ్యాలపై విష్ణుమూర్తి వాహనమైన వరాహం ఉంది, విష్ణుమూర్తి వాహనమైన వరాహం ఉంది వీళ్ళు వేసిన నాణ్యాలపై. అందువల్ల వీళ్ళు ప్రధానం వైష్ణవం. కృష్ణదేవరాయలు ఇంకా గట్టిగా చెప్పాలంటే మీకు, కృష్ణదేవరాయలు తూర్పు దండయాత్రల అనంతరం రిటర్న్ వచ్చేటప్పుడు దర్శించుకున్న ప్రతి టెంపుల్ వైష్ణవమే. సింహాచలం, ఆ తర్వాత వచ్చి ఇక్కడ ఇది మన ఆంధ్ర మహావిష్ణు కృష్ణా జిల్లా, తర్వాత మంగళగిరి, అహోబిలం, ఒక శ్రీకాళహస్తే శివుడు, ఒక శ్రీకాళహస్తి దగ్గరే శివుడు. మిగతావన్నీ కూడా కొంచెం బాగా గుర్తుపెట్టుకో వైష్ణవమే. అందువల్ల విజయనగర అధికార మతం వైష్ణవం. మరి కృష్ణదేవరాయలు పేరే శ్రీకృష్ణదేవరాయలు. కృష్ణ అంటే విష్ణు కదా, అసలు అందులో తిరుగులేదేక. వాసుదేవుడు నరనారాయణుడు, నారాయణుడి అవతారం. శ్రీకృష్ణదేవరాయలు కాలంలో ఆయనకి వైష్ణవాన్ని ఇచ్చిన గురువు ఒకరున్నారు శ్రీకృష్ణదేవరాయలకి. ఆ వైష్ణవాన్ని ఇచ్చిన గురువు పేరు వ్యాసరాయలు. ఇది అసలు మర్చిపోకండి, దీన్ని కూడా మీరు నోట్ చేసుకోండి. వ్యాసరాయలు, వ్యాసరాయలు కొంచెం మర్చిపోకండి. వ్యాసరాయలు, రైట్. వ్యాసరాయలు కృష్ణదేవరాయలకి వైష్ణవాన్ని ఇచ్చిన గురువు. అదే మనకి కాకతీయుల్లో గణపతి దేవుడికి ఆయన బిడ్డే రుద్రమదేవికి, గణపతి దేవుడికి ఆయన బిడ్డ రుద్రమదేవికి, వీళ్ళిద్దరికీ శైవాన్ని ఇచ్చిన, వీరశైవాన్ని ఇచ్చిన గురువు విశ్వేశ్వర శంభు అని ఆ రోజు చెప్పాం. విశ్వేశ్వర శంభు అని ఆ రోజు చెప్పాం. రుద్రమకి వాళ్ళ నాన్న గణపతికి శైవాన్ని ఇచ్చిన గురువు విశ్వేశ్వర శంభు. విజయనగర కాలంలో కృష్ణదేవరాయలకి వైష్ణవాన్ని ఇచ్చిన గురువు వ్యాసరాయలు. అలాగని కృష్ణదేవరాయలు ఒక వైష్ణవాన్నే తీసుకుని బయలుదేరలా. కృష్ణదేవరాయలు ఒక వైష్ణవాన్ని తీసుకుని బయలుదేరలా. కృష్ణదేవరాయల కాలంలో శైవం కూడా వైష్ణవం రేంజ్లో